ప్రత్యేకంగా ఈ మారుతి నగర్ మెయిన్ రోడ్డు ఏదైతే ఇక్కడ ఆర్టీసీ బస్ కూడా తిరుగుతుందో చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అనేక పర్యాయాలు దీని గురించి జెడ్సీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మనం ఎక్కడనో గల్లీలలో వేసుకుంటున్నాం, కానీ మెయిన్ రోడ్ని మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. జెడ్సీ గారు ఆయనకు చెప్పిన వెంటనే ఆయన కూడా ఒక 80 లక్షల రూపాయలు తోటి ఈ యొక్క ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇది పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మనము మౌలాలి నుంచి మళ్ళీ ఏఎస్ రావు నగర్ పోవాలంటే కూడా ఇదే మెయిన్ రోడ్ కాబట్టి దీన్ని త్వరితగతిన పూర్తి చేసి క్వాలిటీ రోడ్గా తీర్చిదిద్దాల్సిందిగా ఇంజనీర్లను కూడా కోరుతున్నాం. మారుతి నగర్ మెయిన్ రోడ్ అంటారు దీన్ని. కమిషనర్ గారికి చెప్పి మొన్న కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఆయన పర్సనల్ గా కలిసి చెప్పడం జరిగింది. సార్ ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినాము. తర్వాత ఎంపీ గారిని కలిసి ఎంపీ గారికి మొరబెట్టుకోవడం జరిగింది. ఎంపీ గారు 10 రోడ్లు మనకి ఆయన లెటరు ఆ 10 రోడ్ల ఫైల్ నెంబర్లు కూడా వేసి పర్టికులర్గా ఇవి కావాలని మరీ చెప్పిండు. వారం రోజుల క్రితం కూడా మేము ఎంపీ మన ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది సామీర్పేట నివాసంలో. నా ముందే మన కార్యకర్తల ముందే కాలనీ వాళ్ళ ముందే కమిషనర్కి ఫోన్ చేసి ఈ ₹1,00,00,000 బడ్జెట్ 1,15,00,000 ఈ రోడ్డుకి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా ఆయన గట్టిగా చెప్పిండు. ఈ రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి, లేకపోతే కోర్టుకు కూడా వెళ్తారు వాళ్ళు అని చెప్పిండు. ఇది ఒక 2 ఇయర్స్ నుంచి ఏదైతే ఈ రోడ్ వర్క్ పెండింగ్ ఉందో చాలా ఇబ్బంది పడుతుండే, ఇక్కడ రానికి పోనీకి చాలా బాధాకరణం ఉంటుండే. అయితే ఏదైతే నిన్న ప్రోగ్రామ్ చేసి ఎమ్మెల్యే గారు ఉండని కార్పొరేటర్ ఉండని వాళ్ళు ఇంత ముందుకు వాళ్ళతో చాతగాగా ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ మాట్లాడి మేమందరం కలిసి మా అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళా మా అన్న ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్ కోసమే ప్రత్యేకంగా చొరవ చూపెడుతాడు. మైనపల్లి ఎంత అవుతుంది మా కాలనీలో మళ్ళీ ఈ సమస్య ఉందని చెప్పి మేము కాలనీ వాసులను అందరినీ తీసుకెళ్లి అక్కడ మాట్లాడడం జరిగితే అన్న ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ఇది ఏమన్నా కానీ ఇమీడియట్లీ ఇది శాంక్షన్ చేయించి వర్క్ చేపియండి అని చెప్పి ఇవాళ వర్క్ చేయించి ఇవాళ వర్క్ స్టార్ట్ కావడం జరిగితే మొన్న వీళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు. మరి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నా, మీ నిధులతోనే ఏదైనా ఉంటే పని చేయించాలి అంతే తప్ప ఇది కేవలం మా హనుమంత్ అన్న జోనల్ కమిషనర్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ వర్క్ చేపించడం జరుగుతుంది. మన కార్పొరేటర్ గారికి కూడా నేను చెప్తున్నా, గతంలో అన్న పెట్టిందే ఈ వర్కులన్నీ ఇప్పుడు మళ్ళా జోనల్ కమిషనర్ అని చెప్పి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మళ్ళా మాట్లాడి ఈ వర్క్ చేయించడం జరుగుతుంది. మీరు ఏదైనా ఉంటే మీ నిధులతో చేసుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, కానీ మీరు తెచ్చినని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు.